వాళ్ళ కోసం వాళ్ళు బయలుదేరినారు. అయితే మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎస్టీ ఎస్సీ సంబంధించిన మా నాయకులు అందరం కూడా మేమే అనుకున్నామంటే, అయ్యా మీరు బస్సులలో ఊరేగించండి, లేకపోతే హెలికాప్టర్లు తిరగండి, మాకే అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇప్పటివరకే మీరు చాలా రైతు సంబరాలని ఈ సంబరాలని రకరకాల సంబరాలు చేసుకుంటారో అందులో భాగం కూడా ఇదే అనుకుంటున్నారు. అంటే మీరు మోసపూరితమైన హామీలు ఏవైతే ఇచ్చుకుంటా డిక్లరేషన్లు ఇచ్చుకుంటా మీరు చేసే సంబరాల్లో ఇది ఒక భాగం అనుకుంటున్నాం. కానీ రాష్ట్రంలో ఉన్న దళిత గిరిజన ఆదివాసీ బిడ్డలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు మీ మనసు మార్చుకొని మీరు ఇచ్చిన హామీలు డిక్లరేషన్లు ఇవన్నీ కూడా మీరు నెరవేర్చాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇవాళ అందరం కూడా మేము సమావేశమై మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నాం. మా కొప్పులీశ్వర్ గారు చెప్పారు ఇంతకుముందు, ఏదైతే ఎస్సీలకే కాకుండా ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు, సొంత జాగలేపు జాగిస్తూ ఉన్నారు, 1 లక్ష రూపాయలు అదనం కల్పిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబానికైనా మీరు ఆ విధంగా ఏ దళిత అయినా గిరిజన బిడ్డలకైనా మీ ఆ కుటుంబానికి వర్తించే విధంగా మీరు ఇచ్చారా అని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. దాంతోపాటు మీరు ఇచ్చిన 12 డిక్లరేషన్లో ఒక హామీ ఏంది, విద్యా జ్యోతుల పథకం. అదేంది అని చెప్పినట్టు 10th పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితేమో 15,000, డిగ్రీ పాస్ అయితేమో 25,000, ఎంఫిల్ పిహెచ్డీ లాంటివి వేస్తే 5 లక్షల ప్రోత్సాహం ఇవ్వడానికి ఒక 5 లక్షలు ఇస్తూ ఉన్నారు. అసలు ఏ ఒక్క చదువుకున్న పిల్లలకు కానీ లేకపోతే విద్యావంతులకైనా మీరు చెప్పిన హామీలో ఏ ఒక్కరికైనా నయా పైసా అయినా చెల్లించారా? అదొక దానికి మీరు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ దళిత బిడ్డలకు సమాధానం చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వారు ప్రత్యేకంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంది, విదేశాల్లో చదువుకున్న పిల్లలందరూ పాపం చాలామంది ఎంతో ఆశతో దళిత గిరిజన బిడ్డలందరూ విదేశాలు వెళ్ళి చదువుకుంటూ ఉన్నారు. అరే నాయన నువ్వు కొత్త ఇచ్చేదే కూడా దేవుడికి ఎరుగు. కానీ ఇప్పటి వరకు కూడా చాలామంది పిల్లలందరూ కూడా మన తిరిగి వాళ్ళు మన సొంత దేశాలకు వచ్చేసేసి చదువులకు సరైన ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళకి ఓవర్సీస్ స్కాలర్షిప్ డబ్బులు చెల్లించట్లేదని చెప్పేసి చాలామంది కూడా వెనుకొచ్చిన సందర్భాలు ఎంతోమంది మా దగ్గర మా నియోజకవర్గాలు చెప్పుకుంటూ ఉన్నారు. అది చాలా బాధాకరం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు వాళ్ళు చదువుకుంటేనే ఆ కుటుంబాన్ని పోషించే శక్తి మా వెనుకబడ్డ దళిత గిరిజన బిడ్డలకు ఎంతో కుటుంబాలకు ఆసరగా ఉంటారు. వీరు అన్న చెప్తూ అయితే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద మా మహబూబాద్ జిల్లాలో చూసుకుంటే ఎంతోమంది విద్యార్థులు, ఎందుకంటే కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ప్రతి ఏటా వాళ్ళకి చెల్లించాల్సిన ఏదైతే స్కూల్స్లలో వాళ్ళకి సీట్ వచ్చినాక సంవత్సరానికి వాళ్ళకి చెల్లించాల్సిన అమౌంట్ కరెక్ట్ టైంలో చెల్లించడం ద్వారా ప్రతి ఏటా జూన్ స్కూల్ స్టార్ట్ కానీ మళ్ళీ వాళ్ళని తీసుకుంటారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో డబ్బులు సకాలంలో కట్టకపోవడం వల్ల పిల్లలని మళ్ళీ రీజాయినింగ్ చేసుకోక ఎంతోమంది కూడా మళ్ళీ ఇండ్లకే పరిమితమై కూలీలకు పోయే పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా చేసిందని మీ అందరికి తెలియపరుస్తూ ఉన్నాం. ఇంకోటి ఏం చెప్పిన వాళ్ళు, ప్రభుత్వం చేపట్టే అన్ని కాంట్రాక్ట్ రంగాల్లో ఎస్సీలకైతే 18% రిజర్వేషన్ కాంట్రాక్ట్లో కల్పిస్తూ ఉన్నారు, ఎస్టీలకు 12% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. అసలు ఎక్కడెక్కడైతే ఎస్సీ ఎస్టీలు చేసి చిన్న కాంట్రాక్టులు చేసే వాళ్ళు కూడా మీకు తెలుసు. నేను కూడా ఒక 20 రోజుల క్రితము ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున వాళ్ళు కూడా ధర్నా కార్యక్రమం నిర్వహించి కేటీఆర్ గారిని ఆహ్వానించుకొని ఎస్సీ ఎస్టీలకు ఏదైతే రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి వాళ్ళకి ఇచ్చే కాంట్రాక్టులు కూడా ఇవ్వకుండా కూడా పెద్దల సంచులు వాళ్ళు నింపడానికి వాళ్ళ పెద్దల యొక్క వాళ్ళకు లాభం చేసే విధంగా కాంట్రాక్టు వ్యవస్థ ఉంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిన ప్రకారంగా ఎస్సీ ఎస్టీలకు ఈ హామీ రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి వాళ్ళందరూ ధర్నా చేసిన విషయం కూడా మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థతో పాటు ప్రభుత్వంతో ప్రోత్సాహం పొందిన కంపెనీలో కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నారు. మరి అది ఎక్కడ పోయింది? అది కాకెత్తుకోపోయిందా? మరి వాటి గురించి ఎందుకు మీ ఎస్సీ ఎస్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు మీరు ఎందుకు స్పందిస్తలేరు? మీరు ఇచ్చిన డిక్లరేషన్లో భాగమే కదా అది, మీరు ఎందుకు మాట్లాడతలేరు? అంతేకాకుండా వాస్తవంగా దళితులకు గిరిజనులకు భూములకు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలది. కానీ ఈ 2.5 సంవత్సరాల్లోనే దాదాపు అణగారిన వర్గాల అందరి 50,000 ఎకరాల పైన అసైన్ భూమిని లాక్కున్నది వాస్తవం కాదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నా నేను. అంతేకాకుండా ఇవాళ దళిత గిరిజన ఆదివాసీ బిడ్డలు రాష్ట్రంలో మీరు చూడండి, అసలు రోజుకొక చోట ఏదో విధంగా ఏదో ఒక రూపంలో మాకు అన్యాయం జరుగుతుంది, మాకు ఇది రావట్లేదు అది రావట్లేదు ధర్నాలు చేస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో మాటలు ఒకలాగున్నాయి, వాళ్ళ చేతలేమో ఒకలాగున్నాయి. అది మనందరం గమనిస్తూనే ఉన్నాం. ఇంకొకటి, ఇంతకుముందు వారు అన్ని విషయాలు చాలా విషయాలు స్పష్టంగా చెప్పారు. నేను దాని లోతు పోకుండా ప్రధానంగా ఎస్టీలకైతే లంబాడలకు కేసీఆర్ గారు ప్రత్యేకంగా 2024-25లో అంటే గిరిజనుల సంక్షేమం కోసం దాదాపుగా
అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే 17,056 కోట్లు కేటాయిస్తే వాళ్ళు 17,000 కోట్లు మేము కేటాయించిన గొప్ప చెప్పుకుంటారు ఏది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ వాళ్ళు వాస్తవం ఖర్చు చేసింది ఎంత? 9,773 కోట్లు మాత్రమే ఖర్చు చేసి, సగానికంటే తక్కువ ఖర్చు చేసి చెప్పుకోవడానికి గొప్ప మాటలు చెప్పుకుంటే కానీ చేతల్లో మాత్రం వాళ్ళంత శూన్యమని చెప్తా ఉన్నాం. అయితే మేము పూర్తిగా ప్రశ్నించేది ఒకటే, ఎస్టీ నిధులు ఎస్సీ నిధులు ఎవరి సంచులు నింపడానికి, ఎవరికి ఖాతాలు నింపడానికి మీరు ఈ బ్యాలెన్స్ అమౌంట్ ఏం చేస్తున్నారో కూడా మీరు మా ఎస్టీలకు అందరూ కూడా సమాధానం చెప్పాలని తెలియపరుస్తూ ఉన్నాం. ఇంకా పోతే ఇవాళ చాలా విషయాల్లోకి వస్తే, ప్రత్యేకంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 ఏళ్లలో తండాలను గూడాలను దాదాపు 3,164 తండాలను గూడెం గ్రామ పంచాయతీలు చేసి ఎంతోమంది మా ఎస్టీ సంబంధించిన దళిత గిరిజన లంబాడ ఆదివాసీ బిడ్డలను ప్రజాపతులై ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏం చేసిండ్రు, వాటికి ప్రత్యేకమైన నిధిని కేటాయించి ఆ తండాలు గూడాలు బాగుపడే విధంగా కూడా బ్రహ్మాండంగా చేసిండ్రు. కానీ మీరు మాటల్లో ఒక తీరుంది, మీ చేతల్లో ఒక తీరుంది. ఉదాహరణ చెప్పాలంటే, పోయిన సంవత్సరం లగచర్ర విషయం అదొక చీకటి రోజు, మర్చిపోని ఘటన. రాత్రికి అరాచకం చేసి అయితే గిరిజన లంబాడ ఆడబిడ్డల మీద అగాత్యం చేసి అక్రమ అరెస్టులు పెట్టి చేసిన విషయాన్ని మేము ఇప్పటికీ మర్చిపోం. అంటే మీరు ఓట్ల రూపంలో దళితులకు గిరిజనులకు ఓట్ల రూపంలో మీకున్న శ్రద్ధ, మీరు ఏదైతే ఇచ్చిన డిక్లరేషన్లు హామీలు ఏమున్నాయో అవన్నీ కూడా మీరు చేసే దాంట్లో కూడా ఆ శ్రద్ధ ఉంటే బాగుంటుందని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తిని తెలియపరుస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట ఏవైతే మీరు ఇచ్చిన హామీలు ఏమున్నాయో, మీరు విద్యా సంస్థల్లో కావచ్చు, ప్రైవేట్ కంపెనీల్లో కావచ్చు, అన్ని చోట్ల రిజర్వేషన్లు అన్ని కేటాయిస్తాము అని మీరు మాట ఇచ్చి ఉన్నారు. అవన్నీ ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎస్సీ ఎస్టీలకు అందరికీ ఈ రిజర్వేషన్లు కల్పించే విధంగా రేపు మీరు ఏదైతే బస్సు యాత్ర చేస్తూ ఉన్నారో ఆ బస్సు యాత్ర కంటే ముందు ఈ డిక్లరేషన్లు, ఈ హామీలు, ఈ రిజర్వేషన్లు మన బిడ్డలకు రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి వర్తించే విధంగా కూడా మీరు పోరాటం చేయాలని హితవు పలుకుతున్నాము. ఈనాటి పాత్రికేయ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు ఈశ్వరన్న గారికి, అలాగే